ఒకసారి ఆలోచించి చూడండి, నెక్స్ట్ 21 days లో మీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు బాగా అనిపిస్తుంది కదా, మీరు చాలా కాన్ఫిడెంట్ అండ్ పవర్ఫుల్ గా ఫీల్ అవుతారు కదా. ఈ వీడియో చూసాక మీరు సేమ్ అలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో చెప్పే 5 మోస్ట్ పవర్ఫుల్ విషయాల్ని 21 days ఫాలో అయితే ఏ వీక్ పర్సన్ అయినా సరే వాళ్ళ లైఫ్ ని ఖచ్చితంగా మార్చుకోగలరు. మీరు ఈ 5 విషయాల్ని 21 days ఫాలో చేశాక ఈ వీడియోని మళ్ళీ చూడండి. అప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ అని కమెంట్ చేసి వెళ్తారు. నెక్స్ట్ 7-8 minutes వరకు మీ ఫోకస్ అసలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి. మీ మైండ్ ని వీడియో స్కిప్ చేసి షార్ట్స్ చూసుకుందామని చెప్తుంది, కానీ వీడియో మీద 100% ఫోకస్ చేయాలని మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 7-8 minutes మీ లైఫ్ యొక్క 70 years ని మార్చేస్తాయి. అండ్ నెక్స్ట్ 21 days లో మీరు మీ లైఫ్ లో చాలా పెద్ద చేంజ్ చూస్తారనే విషయానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. మనం ఎన్ని చేయాలనుకున్నా సరే ఒక రైట్ డైరెక్షన్ దొరకకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత ట్రై చేసినా ఏం చేయలేం. రోజు ఓడిపోతూ ఉండడం, 100% ఫోకస్, కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, అందరి మధ్య ఇంపార్టెన్స్ దొరకకపోవడం, అండ్ వేరే వాళ్ళకి కాకుండా మీ మీద మీకే రెస్పెక్ట్ లేకపోవడం, అండ్ ఏమైనా చేయాలనుకున్నా అది చేసేంత ధైర్యం లేకపోవడం, మరేం పర్లేదు. ఇప్పటి వరకు జరగనివన్నీ ఇప్పుడు జరుగుతాయి. మీరు జస్ట్ ఈ 5 steps ని 21 days వరకు ఫాలో చేయాలి. నెంబర్ 1, ఫోన్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్ అండ్ మోడ్ ఆన్. మీరు ఈ ఒక్క పని చేస్తే మిగతా 4 పనులు ఈజీగా అయిపోతాయి. అండ్ మీరు రోజు పొద్దున్న నిద్ర లేచాక మీ చేతిలో ఉండే ఫస్ట్ థింగ్ మీ ఫోన్. నైట్ పడుకునే ముందు మీ చేతిలో ఉండే లాస్ట్ థింగ్ మీ ఫోన్. మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఫోన్ మీ లైఫ్ లో ఒక పెద్ద ప్రాబ్లం. ఒకసారి మీ ఫోన్ సెట్టింగ్స్ లో యావరేజ్ స్క్రీన్ టైం చెక్ చేయండి. అండ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎంత టైం మీరు ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారో చూడండి. ఇది 2-3 hours కంటే ఎక్కువ ఉంటే మీరు చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నారు. హాఫ్ ఆఫ్ ద డే మీ ఫోన్ ని చూస్తూ వేస్ట్ చేసుకోవడం. ఈ రీజన్ వల్లనే మీరు 15 minutes కంటే ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయలేరు. అందుకే ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ అయినా సరే మీరు ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేయాలనుకోవడం స్టార్ట్ చేసి ఉంటారు, లేదా వేరే వీడియో ఏమైనా చూడాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీ స్లీప్ క్వాలిటీ తగ్గిపోయింది, హెడ్ ఏక్, నెక్ పెయిన్ అండ్ ఎప్పుడు లో ఎనర్జీ అండ్ లేజీగా ఫీల్ అవ్వడం. వీటన్నిటికీ రీజన్ ఈ స్క్రీన్, అంటే మీ ఫోన్. ఫోన్ మన లైఫ్ ని బెటర్ గా చేస్తుందని చెప్పే జనరేషన్ లో మనం లేము, ఎందుకంటే ఇది మీ లైఫ్ క్వాలిటీని పాడు చేస్తుంది. ఏ పర్సన్ అయితే ఈ టైంలో ఫోన్ వదిలేశారో అతను మిగతా 95% కంటే లైఫ్ లో ముందుకు వెళ్తారు. నెక్స్ట్ 21 days కాకపోయినా అట్లీస్ట్ 7 days వరకు మీ ఫోన్ ని వాడద్దు. స్క్రీన్ ని ఆఫ్ చేయండి. అండ్ మీ పనులు ఎలా అవుతాయి అనేది మీరే చూడండి. మీ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలానే మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, స్లీప్ క్వాలిటీ బెటర్ గా అవుతుంది. అండ్ మీ మూడ్ కూడా బాగుంటుంది. నెంబర్ 2, ప్రాక్టీస్ నో ఫ్యాప్. నో ఫ్యాప్ అనేది ఒక మిత్. ఇది నిజంగా పనిచేస్తుందా? మాస్టర్బేషన్ చేయడం హెల్దీ కాదా? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి, బట్ ఆన్సర్ ఒకటే, ఎక్కువగా ఆలోచించొద్దు. లేదంటే ఆలోచిస్తూ ఉండిపోతారు అండ్ లాస్ట్ లో ఏం చేయరు. నో ఫ్యాప్ లో బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి బెస్ట్ వే ఇదే. మీరు ఓన్ గా దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. అందుకే నేను కూడా ఏం చెప్పట్లేదు, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలని నేను అనుకుంటున్నా. అండ్ మీరు ఇది ప్రాక్టీస్ చేయడానికి పర్పస్ మీరు సెల్ఫ్ కంట్రోల్ ని మాస్టర్ చేయడం. మీరు కంట్రోల్ పోగొట్టుకున్నారని నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇన్స్టాగ్రామ్ లో ఒక హాట్ మోడల్ ని చూసినా, మీ ఫ్రెండ్ పంపించిన రీల్ చూసినా, లేదా ఎవరైనా బాగా నచ్చితే చుట్టుపక్కల ఏమవుతుందో టైం చూడకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు బాత్రూమ్ లో ఉంటారు. ఓకే, పోనీ ఫోన్ యొక్క డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉన్నా సరే మైండ్ లోని డర్ట్ ని కూడా క్లీన్ చేయాలి కదా. అందుకే నో ఫ్యాప్ ని ప్రాక్టీస్ చేయాలి. చెడు ఆలోచనలు వస్తే వాటిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. మీరు ఇది ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అన్నిసార్లు గెలుస్తారు. స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు 7 days వరకు కంట్రోల్ చేసుకోవాలి. ఈ 7 days పాన్ అండ్ మాస్టర్బేషన్ ని అవాయిడ్ చేయాలి. అండ్ ఈ రోజు నుంచి 7 days తర్వాత ఈ వీడియో కమెంట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా షేర్ చేయండి. 7 days ని అలా 3 weeks ఫాలో అయితే మన 21 days ఛాలెంజ్ ఈజీగా ఫినిష్ అయిపోతుంది. నెంబర్ 3, మాస్టర్ యువర్ టైం. నా టైం బాగాలేదని మీకు ఎప్పుడు అనిపించినా సరే ఇది గుర్తుపెట్టుకోండి, మీ టైం బాగానే ఉంది. మీరు మీ టైం ని బాగా యూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే టైం అందరికీ ఒకటే. టైం అనేది రైట్ లేదా రాంగ్ అని చెప్పలేం. మనం రైట్ గా ఉన్నామా లేదా అనేది మనం డిసైడ్ అవ్వాలి. మీరు రైట్ టైంలో ఫినిష్ చేయలేకపోతున్నారు. ప్రోక్రాస్టినేషన్ చాలా అలవాటు పడిపోయారు. ఎన్ని వీడియోస్ చూసినా, బుక్స్ చదివినా, ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ని అప్లై చేసాక కూడా ఏది వర్కౌట్ అవ్వదు. అండ్ ఫ్యూచర్ లో చాలా రిగ్రెట్ అవుతారు. స్టూడెంట్స్ వాళ్ళ టైం ని మేనేజ్ చేసుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. జాబ్ చేసే వాళ్ళు టైం ని మేనేజ్ చేయకపోతే జాబ్ నుంచి తీసేస్తారు. ఒక హస్బెండ్ తన వైఫ్ అండ్ కిడ్స్ కి టైం ఇవ్వకపోతే ఎవరు అతనికి రెస్పెక్ట్ ఇవ్వరు. మీ హెల్త్ కి టైం ఇవ్వకపోతే చాలా తొందరగా సిక్ అయిపోతారు. అండ్ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, మీ లైఫ్ ఏంటి? లైఫ్ అనేది మీరు తీసుకునే చాయిసెస్. అండ్ లైఫ్ మీకు ఎన్ని ఛాన్సెస్ ఇస్తుంది? ప్రతి రోజు, ప్రతి అవర్, ప్రతి మినిట్ మీరు ఏం చేయాలనే చాయిస్ మీ దగ్గర ఉంటుంది. మీరు ఏది చేయడం రైట్ అండ్ ఇంపార్టెంట్ అది చేస్తారా, లేదా ఏ పని చేస్తే మీకు కొంచెం సేపు వరకు హ్యాపీనెస్ దొరుకుతుందో ఆ పని చేస్తారా? ఈ రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటి మీ లైఫ్ ని బిల్డ్ చేస్తుంది అండ్ ఇంకోటి మీ లైఫ్ ని పాడు చేస్తుంది.
అందుకే నెక్స్ట్ 21 డేస్ మీ హార్ట్ కాకుండా మీ మైండ్ చెప్పేది ఎక్కువగా వినండి. ప్రతి దానికి టైం ఫిక్స్ చేసుకోండి. ఏ టైంలో చదవాలి, ఏ టైంలో పని చేయాలి, ఏ టైంలో పడుకోవాలనేది డిసైడ్ అవ్వండి. 24 అవర్స్కి రొటీన్ సెట్ చేసుకోండి. మీ టైంని మీ చేతులతో కంట్రోల్ చేయండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మార్నింగ్ ఫస్ట్ 4 అవర్స్ మీద ఫోకస్ చేయండి. ఒక డే మొత్తంలో ఇదే బెస్ట్ టైం. అండ్ దాని తర్వాత మూడ్ ఉన్నా లేకపోయినా ప్రతి పని టైంకి ఫినిష్ చేసేయండి. అండ్ ఎవరైతే తన టైంని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. నెంబర్ 4, డోంట్ థింక్, జస్ట్ డూ. చాలా మంది ఎన్నో పనులు చేయాలనుకుంటారు కానీ ఏం చేయరు. ఈ ఒక్క విషయం వల్ల మనం లైఫ్ని బాగా ఎంజాయ్ చేయలేం. అదే ఓవర్ థింకింగ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, వాటర్తో ఫిల్ చేసిన గ్లాస్ ఒకటి మీకు ఇచ్చారు. అండ్ ఆ గ్లాస్ని ఒక చేత్తో మీరు 1 మినిట్ వరకు పట్టుకుంటే అసలు ఏ నొప్పి ఉండదు. కానీ ఈ గ్లాస్ని ఒక 1 అవర్ వరకు పట్టుకుని ఉంటే ఈ గ్లాస్ వెయిట్ వల్ల మీకు నొప్పిగా ఉంటుంది. అండ్ మీరు ఒక రోజు మొత్తం ఈ గ్లాస్ పట్టుకుని ఉంటే వరల్డ్ మొత్తంలో అన్నిటికంటే ఈ గ్లాస్ హెవీగా అనిపిస్తుంది. వాటర్ ఉండే గ్లాస్ యొక్క వెయిట్ అస్సలు చేంజ్ అవ్వలేదు. కానీ మీరు ఎంత ఎక్కువ సేపు దాన్ని పట్టుకుని ఉంటే దాని వెయిట్ అంత పెరుగుతుంది. ఓవర్ థింకింగ్ కూడా ఈ గ్లాస్ లానే పనిచేస్తుంది. మీరు ఒక విషయం గురించి నార్మల్ గా ఆలోచిస్తే పర్లేదు, కానీ మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ మీరు ఒక విషయం గురించి రోజంతా ఆలోచిస్తే మీ హ్యాండ్ లాగా మీ బ్రెయిన్ కూడా నొప్పిగా అండ్ టైర్డ్ గా ఫీల్ అవుతుంది. అండ్ మీరు ఏ పని చేయడానికైనా మీ దగ్గర ఎనర్జీ ఉండదు. మోటివేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు యాంగ్షియస్ అండ్ డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు. ఓవర్ థింకింగ్ అనేది చేంజెస్ కి ఆపోజిట్ గా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలనుకుంటే ఈ అలవాటు మానేయాలి. అండ్ ఈ 21 డేస్ ఈ ట్రిక్ ని అప్లై చేయండి. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్న ప్రతిసారి మీ బ్రెయిన్ 5 సెకండ్స్ అక్కడే ఆపేసి 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేసుకొని డోంట్ థింక్ జస్ట్ డూ ఇట్ అనుకుని మీ ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేసుకోండి. మెల్ రాబిన్స్ యొక్క 5 సెకండ్స్ రూల్ కూడా ఇదే చెప్తుంది. ఏ పని అయితే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. మీరు మీ పనిలో ఎంత బిజీగా ఉంటే మీ ఓవర్ థింకింగ్ అంత తగ్గిపోతుంది. ఎంప్టీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్షిప్ అని అంటారు కదా, అందుకే మీకు మీరు అసలు ఆలోచించే ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఎంతైతే ఆలోచించాలో అది ఆలోచించేశారు. ఆలోచనలతో ఏది మారదు. ఇప్పుడు మీరు యాక్షన్స్ తీసుకోవాలి. నెంబర్ 5, బికమ్ థాట్లెస్. మీరు చేయాల్సిన లాస్ట్ పని ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. మిగతా రూల్స్ తో పాటు దీనికి కూడా 21 డేస్ కన్సిస్టెంట్ గా ఫాలో చేస్తే 21st డే మీరు డిఫరెన్స్ చూస్తారు. అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని మనం బిజీగా ఉంచుకొని ఓవర్ థింకింగ్ ని అవాయిడ్ చేసేస్తాం. కానీ మైండ్ఫుల్నెస్ అనేది ఓవర్ థింకింగ్ కి పర్మనెంట్ మెడిసిన్. మీరు దీన్ని మాస్టర్ చేస్తే మీరు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు అండ్ మీకు ఏది కష్టంగా ఉండదు. అండ్ ఈ విషయం ప్రూవ్ కూడా అయింది. హార్వర్డ్ లో చేసిన MRI స్టడీలో ఇది చూసారు. 8 వీక్ మైండ్ఫుల్నెస్ కోర్స్ తీసుకున్న వాళ్ళు 8 వీక్స్ వరకు రోజు మెడిటేషన్ చేసేవారు అండ్ వాళ్ళ బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ పెరిగిపోయింది. ఇది మన ఎంపతి అండ్ సెల్ఫ్ అవేర్నెస్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. అండ్ మన బ్రెయిన్ లో నెగిటివిటీ అండ్ స్ట్రెస్ కి రెస్పాన్సిబుల్ గా ఉండే ఏరియా యొక్క సైజ్ కూడా స్ట్రింక్ అయిపోయింది. మైండ్ఫుల్నెస్ అనేది ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని తప్పకుండా రోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకవేళ ఈ 21 డేస్ ఛాలెంజ్ కి మీరు రెడీ అయితే ఎస్ ఐఎమ్ రెడీ అని కమెంట్ చేయండి. ఈ 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ సక్సెస్ ఎలా అచీవ్ చేయాలనే టాపిక్ మీద ఒక 28 years మిలియనర్ నాతో షేర్ చేసిన కంప్లీట్ రోడ్ మ్యాప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మాస్టర్ క్లాస్ చూడండి. ఇది మీ లైఫ్ నే మార్చేస్తుంది. ముందే ఎందుకు చూడలేదనే బాధ మీకు ఉండకూడదనే చెప్తున్నా. సో ప్లీజ్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లేదంటే ఎంతో వాల్యుబుల్ కంటెంట్ మీరు మిస్ అవ్వచ్చు.